హాయ్ ఫ్రెండ్స్, ఆరెంజ్ జ్యూస్ చేద్దామండి. ఇదిగోండి, ఆరెంజ్ తీసుకున్నాము, కమలకాయలు వీటిని శుభ్రంగా కడుగుదాము. మనం దీని మీద డస్ట్ అది ఉంటుంది కదండి. ఇలా శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఈ వాటర్ మనం తీసేద్దాము. తీసేసి ఇదిగోండి శుభ్రంగా కడిగాము. ఇప్పుడు వీటికి మధ్యలోకి మనం వీటిని కట్ చేద్దాము. అన్నీ ఇలా కట్ చేసుకుని ఒక లైన్గా పెడదాము. అన్నీ ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం జ్యూస్ తీద్దామండి. అన్నిటిని ఇలా జ్యూస్ తీసుకోవాలి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ప్రియా ఫుడ్ ఛానల్ని ఆదరించండి ఫ్రెండ్స్. అన్నీ ఇలా జ్యూస్ తీసేసుకొని మనం గ్లాస్ జార్లోకి తీసుకుందాము. ఇదంతా మొదటగా తీసిందండి, తర్వాత తీసిన జ్యూస్ మళ్ళీ. ఇప్పుడు మనం ఇది పటిక బెల్లం పౌడర్ అండి, మెత్తగా మనం మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాము. మనం వెయిట్ తగ్గవాళ్ళు అనుకున్న వాళ్ళు అయితే మాత్రం షుగర్ అయితే పని చేయదండి. మనం పటిక బెల్లం అయినా సరే, బెల్లమైనా సరే వాడుకోవాలి. ఇందులోకి మనం అవిసె గింజలని దొరుకుతాయండి మార్కెట్లో. అవి కూడా మనం మెత్తగా మిక్సీ పట్టుకొని ఇంట్లో పెట్టుకుంటే ఇలాంటివి మనం జ్యూస్ చేసుకున్నప్పుడు ఒక స్పూన్ వేసుకొని కలుపుకొని తాగుతూ ఉంటే అండి పొద్దున్నే టిఫిన్కి బదులు బాగా వెయిట్ తగ్గుతారండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.